హాయ్ గైస్, ఈరోజు మనం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నాం. ఈ రోజు నుంచి మనం తిరుమల తిరుపతి అనే సిరీస్ని స్టార్ట్ చేయబోతున్నాం. ఈ సిరీస్లో భాగంగా మనం తిరుమల కొండకి ఎలా చేరుకోవాలి, అలాగే తిరుమలలో చూడాల్సిన ముఖ్యమైన ప్రదేశాల గురించి ఈ సిరీస్లో వీడియోస్ చేయబోతున్నాం. ఈ సిరీస్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం తిరుపతి నుండి తిరుమలకు చేరుకోవాలంటే 2 నడక మార్గాలు ఉన్నాయి. అందులో ఒకటి అలిపిరి మెట్ల మార్గం. ఈ మార్గాన్ని ప్రజలు ఎంతో కాలంగా ఉపయోగిస్తున్నారు. రెండవది శ్రీవారి మెట్టు మార్గం. ఈ శ్రీవారి మెట్టు తిరుపతి నుండి 20 కిలోమీటర్ల దూరంలో చంద్రగిరి అనే మండలంలోని శ్రీనివాస మంగాపురానికి దగ్గరగా ఉంటుంది. మనం ఈ శ్రీవారి మెట్టు చేరుకోవాలంటే మనకి 3 మార్గాలు ఉన్నాయి. అందులో మొదటిది, మనం తిరుపతి బస్టాండ్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ దిగినట్లయితే అక్కడ నుండి మనకు డైరెక్ట్గా శ్రీవారి మెట్టుకు బస్సెస్ చాలా ఉంటాయి. ఇవి ప్రతి 30 నిమిషాలకి ఒకటి వస్తూనే ఉంటాయి. రెండో మార్గం వచ్చేసి, మనం బస్టాండ్ నుండి రంగంపేట కానీ మదనపల్లి కానీ వెళ్ళే బస్ ఎక్కి మనం శ్రీనివాస మంగాపురం దగ్గర దిగినట్లయితే అక్కడ నుండి చాలా ఆటోలు అందుబాటులో ఉంటాయి. ఇక మూడో మార్గం వచ్చేసి, మనం బస్టాండ్ నుండి రైల్వే స్టేషన్ నుంచి కానీ డైరెక్ట్గా ఏదైనా ప్రైవేట్ క్యాబ్లో శ్రీవారి మెట్ల మార్గాన్ని చేరుకోవచ్చు. శ్రీవారి మెట్టు వాస్తవానికి అలిపిరి కంటే చాలా పురాతనమైన మార్గం. ప్రముఖ చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు 16వ శతాబ్దంలో శ్రీవారి మెట్టును ఉపయోగించారని చెప్తారు. 2388 మెట్లతో 2.1 కిలోమీటర్ల మేర శ్రీవారి మెట్టు తిరుమలకు వెళ్లేందుకు భక్తులకు వేగవంతమైన మార్గం. ఇది తిరుపతికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. సాధారణంగా ఈ మార్గంలో తిరుమలకు నడవడానికి 2 నుండి 3 గంటల సమయం పడుతుంది. శ్రీవారి మెట్టు ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఈ మెట్ల మార్గంలో కిందనే మనకి పార్కింగ్ మరియు లగేజీ కౌంటర్ వంటి సౌకర్యాలను కూడా కలిగి ఉంది. ఇది యాత్రికుల ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది. అయితే శ్రీవారి మెట్టు కొన్ని సంవత్సరాల క్రితమే టీటీడీ బాగు చేసింది. ఇంతకుముందు ఈ మార్గం మొత్తం కూడా రాళ్లతో మరియు చెట్లతో నిండి పాడైపోయి ఉండేది. తిరుమలకు కాలినడకన వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా పెరగటంతో శ్రీవారి మెట్టును టీటీడీ మళ్ళీ పునఃప్రారంభించింది. భక్తులు కూడా ఎక్కువగా ఈ మార్గానికే ఆకర్షితులవుతున్నారు. ఎందుకంటే ఈ మార్గం అలిపిరితో పోలిస్తే చాలా తక్కువ దూరం కలిగి ఉంది. అలాగే ఈ మెట్ల మార్గంలో వెళ్ళిన వారికి ప్రత్యేకంగా టీటీడీ దివ్య దర్శనం ప్రొవైడ్ చేస్తుంది. సాధారణంగా అలిపిరి నుండి తిరుమలకు నడవడానికి 4 నుండి 6 గంటల సమయం పడుతుండగా శ్రీవారి మెట్టు నుండి కేవలం 2-3 గంటల్లోనే ప్రయాణం పూర్తవుతుంది. టీటీడీ గణాంకాల ప్రకారం సాధారణ రోజుల్లో సగటున 3500 మంది యాత్రికులు శ్రీవారి మెట్టును వినియోగిస్తుండగా వీకెండ్స్ పండుగల సమయంలో ఈ సంఖ్య 8000కు పెరుగుతుంది. శ్రీవారి మెట్టు వెనుక ఉన్న కథ ఏమిటంటే, పద్మావతి దేవిని వివాహం చేసుకున్న తరువాత వెంకటేశ్వరుడు 6 నెలలు శ్రీనివాస మంగాపురంలో ఉండి తరువాత వారు ఈ దారి గుండానే తిరుమల చేరుకున్నారు అని చెప్తారు.